బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోదీ హత్యకు సిఐఏ ఏజెంట్ కుట్ర చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కుట్రలో సిఐఏ ప్రమేయం ఉందని, ఐఎస్ఐతో సిఐఏ కుమ్మక్కైందని వచ్చిన వార్తల్లో కనీసం సగం నిజమైనా అది భారత్ సార్వభౌమాధికారంపై దాడిగా భావించాలని అన్నారు. భారతీయులు సత్యాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 31న యుఎస్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ టెరెన్స్ అర్వెల్నే జాక్సన్ బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సెయింట్ మార్టిన్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి ఆయనను నియమించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. అతని అస్సలు లక్ష్యం భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడమేనని రష్యన్, భారత నిఘా సంస్థలు నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్లో జాక్సన్ హతమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎస్ఐతో సిఐఏ కుమ్మక్కైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి స్పందన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ప్రధాని మోదీ పైన సిఐఏ ఏజెంట్ కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించి అభిషేక్ మను సింఘ్వి సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు శివ? కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు సిఐఏ ఏజెంట్ కుట్ర చేశారనే ఆరోపణలపై అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. అంటే ప్రధాని మోడీపై కుట్రలో సిఐఏ ప్రమేయం ఉందని, ఐఎస్ఐతో సిఐఏ కుమ్మక్కైందని వచ్చిన వార్తల్లో సగం నిజం ఉన్నప్పటికీ కూడా అది భారత సార్వభౌమాధికారంపై కూడా దాడిగా భావించాల్సి ఉంటుందంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించారు. భారతీయులు సత్యాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఇక బంగ్లాదేశ్ ఢాకాలో సిఐఏ ఏజెంట్ టెర్సన్ జాక్సన్ అనుమానాస్పద మృతి చెందడం, ప్రధాని మోడీ హత్యకు టెర్సన్ జాక్సన్ కుట్ర పన్నారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐఎస్ఐతో సిఐఏ కుమ్మక్కైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి చేసిన రియాక్షన్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఐఎస్ఐ కానీ సిఐఏ కుమ్మక్కైన వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని కొట్టుపారాల్సిన అవసరం లేదు. అది సగం నిజమున్నప్పటికీ కూడా ఈ సార్వభౌమాధికారం, ఇటు భారత్ సంబంధించిన సార్వభౌమాధికారంపై కూడా దాడిగా కూడా దీన్ని భావించాల్సి ఉంటుందంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ టెర్సన్ ఏదైతే బంగ్లాదేశ్ ఢాకాలో సిఐఏ ఏజెంట్ టెర్సన్ జాక్సన్ అనుమానాస్పద మృతి చెందిన నేపథ్యంలో అతని మృతి ఏ విధంగా జరిగింది, మరణం ఏ విధంగా జరిగింది అనేది, ఎవరైనా హత్య చేశారా, అతనే మృతి చెందారా, లేకపోతే దీని వెనుక కారణాలు ఏంటి అనే కోణంలో కూడా వాస్తవాలు తెలియాల్సి ఉందని కూడా అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర చేసిన దాంట్లో ఇతని పాత్ర కూడా ఉంది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే ఇటు ఆయన నరేంద్ర మోడీ హత్యకు ఐఎస్ఐ అలాగే సిఐఏ కుమ్మక్కైన వార్తల్లో సగం నిజం ఉన్నా, అంటే అసలు నిజం ఉంటే అది భారత సార్వభౌమాధికారంపై దాడిగానే భావించాల్సి ఉంటుందనేది ప్రధానిగా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఫర్దర్ గా ఆయన మృతిపైన, టెర్సన్ మృతిపై కారణాలు ఏంటి, ఎందుకు ఆయన చనిపోయారు, నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారా లేదని కూడా కీలక విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.